రోజ్ డే. నాకు నచ్చిన వాళ్ళకి రోజా పువ్వు ఇవ్వడం అలవాట్లేదు, నన్ను నమ్మిన వాళ్ళకి చెవిలో పూలు పెట్టడమే అలవాటు. నువ్వు వెళ్ళు. ప్రపోజ్ డే అంట, మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితేనే అస్కిసుకో కిస్కిసుకో, ఇక ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకో. నువ్వు మా పని లేదు. చాక్లెటేనా? మనకి చాక్లెట్ ఇష్టం లేదు కదా, మనది ఓన్లీ ఎగ్ పఫే, నీతో పని లేదు. నువ్వు టెడ్డీ డే అంట, మనకి ఎవ్రీడే లడ్డు డే నడుస్తుంటే ఈ టెడ్డీ డే ఏంటి? నువ్వు ప్రామిస్ డే అంట, ఎలక్షన్ ముందు మనం చాలా ప్రామిసులు చేసాం, ప్రామిసుల్ని మిస్ చేయడమే మన ప్రామిస్. కిష్ డే, మన కిషుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా తెలుసు. నెక్స్ట్ పాదయాత్రలో ఎన్ని కిషులు ఇస్తానో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నా. హగ్గు డే అంట, ఇది అంబటికి గోరెంట్లకి దువ్వాడికి బాగా ఇష్టం, దీంతో మనకు పని లేదు. నువ్వు వ్యాలంటైన్స్ డే, వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడేంత టైం మనకి ఎక్కడదమ్మా. నా వెనకాల సిట్టోలు పడతా ఉంటే వాళ్ళు నన్ను లవ్ చేస్తూ ఉన్నారు, బట్ నేనెవరిని లవ్ చేస్తున్నాను తెలుసా మీకు? నా ప్రేమ నా పేటిఎమ్స్కే అంకితం. ఐ లవ్ యూ రా పేటిఎం. వాట్సాప్ గవర్నెన్స్ని పని చేయకుండా చేశాం, హ్యాక్ చేశాం. ఎలా అన్నా? ఐటీకి ఆది ముత్యం, నాకు స్వాతి ముత్యం, ఈ రాష్ట్రానికి రత్నం. గుడ్ టచ్ అమర్నాథ్. సూపర్ అన్న. అవును, అంత నాలెడ్జ్ ఉందా మన అమర్నాథ్కి? ఈ గవర్నమెంట్కి టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడం తెలిస్తే మా అమర్నాథ్కి దానికి ఆఫ్ చేయడం తెలుసు. అవునా? ఒకసారి నేను టెస్ట్ చేస్తానా? వాట్సాప్ గవర్నెన్స్ అన్నా, హాయ్ అని పెడితే రిప్లై వస్తుందన్నా? ఎలా రా? రాకూడదుగా, మరి నాకు రాలేదే. అది డబ్బా ఫోన్ కదన్నా, దానికి వాట్సాప్ ఎక్కడ ఉంటుంది? ఫోన్ వాళ్ళకి రావాలి కదా. రే, మీరు మొబైల్ నెట్ ఆన్ చేశారా? ఇప్పుడు ఆన్ చేయండి, చూడండి తొందరగా. ఇప్పుడు పని చేస్తుందా? హ్యాకా బొక్క, నెట్ ఆఫ్ చేశారు అక్కడ. పిచ్చోడి గురించి వినడం తప్ప చూడటం ఫస్ట్ టైం. కర్మ. ఈ గుడ్డుగాడు పెద్ద గుడ్డే బిస్కెట్ పెట్టాడు నోట్లో, నేను తెచ్చిపోయిన వాడి మీద నమ్మకంతో అప్పుడం చేశాడు. నువ్వు ప్యాలెస్లో ఉంటున్నావు, నీ పార్టీ నమ్ముకున్న అందరూ పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు. ఏందన్నా ఆలోచిస్తున్నావు? నెక్స్ట్ ఏం చేద్దామన్నా? లేదురా, నెక్స్ట్ ఎవరైనా ఆలోచిస్తున్నా. నేను ఇప్పుడు ఏం చేయలే అన్న, నీ క్లైమాక్స్లో అదిరిపోద్ది. కొడాలి దాని గురించి ఆలోచిస్తేనేరా గుండె కలుక్కుమంటా ఉంది. ఆయన మీద కేసులు అవసరం లేదన్న, క్యాన్సర్ వచ్చి ఏదో రోజు ఆయనే పోతాడు. నిజమేరా, ఆ గుట్టకాలు తినడం చూస్తేనే ఎప్పుడొకప్పుడు గుట్టుకుమనేలా ఉన్నాడు. ఏంటోరా, ఈ మధ్య రెడ్ కలర్ చూసే భయం వేస్తా ఉంది. మా మ్యారేజ్ డే రోజు మీ వదిన రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చింది, అది చూసి ఇంట్లో కూడా పోవాలా నేను. ఆ రెడ్ బుక్ లో ఇంకెంతమంది బుక్ అవుతారో అది తలుసుకుంటేనే తాడేపల్లి ప్యాలెస్ లో తడిసిపోతా ఉంది. బాలయ్య బాబులో మాసు, చంద్రబాబు గారిలో క్లాసు, ఈ రెండు కలిపితే మా లోకేష్. ట్రీట్మెంట్ చాలా పద్ధతిగా ఉంటుందన్న. అన్న ఎందుకన్నా మంచిది, నువ్వు ఇక్కడ ఉండకన్నా లండన్ వెళ్ళిపో. నాకు అదే అనిపిస్తా ఉందిరా. ఒక నిమిషం అమ్మా, 2 లండన్కి 2 టికెట్లు బుక్ చేయాలి, నేను వస్తా ఉన్నా. అన్న స్పీచ్ మొదలెట్టాడు. బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే తాగలం, అదే బాటిల్లో ఉన్న నీళ్లు కింద పడితే ఏరుకోలేం. నీళ్ళేమన్నా నిమ్మకాయలు బాబాయ్ ఏరుకోవడానికి? ఎగ్ పఫ్ మీద డబ్బులు ఏరుకున్నాడు, ఎలుగు మీద డబ్బులు ఏరుకున్నాడు, నీళ్ళ మీద ఏరుకోలేకపోయానని ఫీల్ అయ్యి అది ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంతే. గతంలో జగన్ 1.0 చూశారు, ఇప్పుడు జగన్ 2.0 చూస్తారు. 1.0కి 2.0కి తేడా ఏంటి? ఒకటి పక్కన 2 పక్కన ఓ ఎలా ఉంటది? బొక్కలా ఉంటది. ఆయన చెప్పేది కూడా బొక్కే. మీరు నన్ను మళ్ళీ గెలిపిస్తే మరో 30 ఏళ్ళు కూడా రాజకీయంలో ఉంటాడు. గెలిపిస్తే 30 ఏళ్ళు నువ్వు రాజకీయంలో ఉంటావు, కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు ఉండరు, పారిపోతారు పక్క రాష్ట్రాలకి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు, బటన్ నొక్కడం ఏముంది, ముసలవ్వ కూడా నొక్కుతుంది అన్నారు. బటన్ నొక్కడం అంటే మామూలు విషయం కాదు, మాలాగా బటన్ ఎవరు నొక్కలేరు. నీలాగా బటన్ నొక్కలేరు, బతుకులు నొక్కలేరు. బటన్ పేరుతో బడ్జెట్ నొక్కడంలో నీకు నువ్వే సాటి. ఎరా కోటమి ఓటేసి తలపట్టుకుంటున్నారా? ఏమైందిరా? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. నవ్వుతున్నావేట్రా? ఏడవలేక నవ్వుతున్నావా? రే నవరత్నాలు, మీ నవరంధ్రాలు మూసుకునే టైం దగ్గర పడ్డదిరా. అవునా? ఎప్పుడు? ఒకసారి మే అను, కరెక్ట్ గా సెట్ అయిందిరా. మేలోనే మీరు బక్రాలు అవుతారా. మీ జగనన్న లాగా ఇంట్లో ఒక్కరికి ఇచ్చి అందరికి ఇచ్చామని చెప్పుకోవడం మాకు రాదురా. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పేరు మీద 15,000 ఇస్తున్నారు రా. అబ్బో, బాబు గారు ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. అది చూసి మీ అన్న గుండెలు బాదుకున్నట్టున్నాడు తట్టుకోలేక. అవునా? రే రే రే, మీ మొహాలు ఇప్పుడే చూపించుకోండి రా, తర్వాత చూపించుకోలేరు.
ఎక్కడ పెట్టుకుంటారో ఏమో. మాకేంటి, మా అన్న పులివెందులు పులిబిడ్డ. పులి బిడ్డనా నా ఆలుగడ్డనా? పోరా బాబు, రేయ్ పోరానా ప్యాలెస్ ఎల్క. బాబు, అన్న సంక్రాంతి తర్వాత వస్తా అన్నాడు కదా, ఆ అన్నకి హెల్త్ బాగోలేదు. అందులోనూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అవి కంప్లీట్ చేస్తుంది కదా, ఇక బయటికి రాకపోవచ్చు కూడా. నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడబ్బా? అసలు అండర్వేర్ కూడా వేసుకొని నన్ను ఏం చేయదు. ఏంటి బాబు, ఏంటంటే వెళ్ళిపోతున్నారు? అమ్మా, అన్న సంక్రాంతి పండుగ తర్వాత వస్తా అన్నాడు కదా, కొద్దిగా సిచ్యువేషన్ బాగోలేదు, ఇప్పుడు రాడేమో. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ ఇవన్నీ చూస్తుంటే ఇక భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. నన్ను పంపించాడమ్మా. ఇంతకు నిన్నెందుకు పంపించాడు? వద్దు వద్దు, నన్నేం చేయకు. అమ్మా ఆగమ్మా, అన్నయ్య చెప్పుకొని పంపించాడే నన్ను. వీడియో ఏదో వచ్చిందే, నాటి గొడవలిపి చూడటం బాగా ఇష్టం అనుకుంటా నీకు. వైన్ స్వామి రాజా చెప్పు, నా టైం బాగాలేదా? నాకు తెలుసులే, ఆ ముళ్ళు ఎప్పుడు 11 మీద తప్ప ముందుకెళ్ళట్లే. సరే రోసాని గారు. ఏ రాజా, జనాభా లెక్కల కోసం వచ్చావా? జనాభా లెక్కల్లో మిమ్మల్ని లేకుండా చేద్దామని వచ్చామండి. మీరు ఎవరో నాకు గుర్తు రావట్లేదు. మాతో రండి, మీకు అన్ని గుర్తొచ్చేలా చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడిన ఆనిముత్యాలకి కేసు ఫైల్ అయ్యింది, మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. మీరు పోలీసు అని గ్యారెంటీ ఏంటి రాజా? మీరు స్టేషన్కి వస్తే తెలుస్తుంది గ్యారంటీగా. నేను రాలేను, నా హ్యాండ్ ఆపరేషన్ ఉంది. మేము ఆ చేతితో పాటు ఇంకో చేతికి కూడా ఆపరేషన్ చేపిస్తాం. ఒక చేతిలో రాడ్ పెడతాం, ఇంకో చేతిలో లాఠీ పెడతాం. ఏమే? ఏమో. నోటీస్ తీసుకోండి. టాబ్లెట్ తీసుకోండి. నోటీస్ తీసుకోండి. టాబ్లెట్ తీసుకోండి. నోటీస్ తీసుకోండి. టాబ్లెట్ తీసుకోండి. టాబ్లెట్స్ ఇవ్వమ్మా. అంటే ఇంకా చాలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంకా ఎక్స్ట్రా టాబ్లెట్లు కూడా వేయాలి, మేము వేస్తాంలే. నువ్వు రామ్మ. నన్ను పట్టుకో రాజా. అవును, లాగుతుంటే చైన్ ఎప్పు అనాలి కదా. ఓ ఆర్టిస్టు కదా, ఆస్కార్ ట్రై చేస్తున్నావా? ఆస్కార్ మేము ఇప్పిస్తాం లేదా. రాజా ఏం నువ్వు రాజా, ఇది దీనికన్నా ఓ రూమ్ బెటర్ కదా. ఓ ఏ రూమ్ గుర్తొస్తుందిరా నీకు? చాలా సార్లు పోయినట్టున్నావే. అంటే 2-3 సార్లు సీరియట్ వెళ్ళింది, నాకు ఫోన్ చేస్తే నా పని కూడా అయిపోద్దని నేనే వెళ్ళిపోయా. 4 రోజులు పోతే అసలు రెడ్డి కూడా వస్తుందిలేరా జైల్లోకి. రాజా ఏసీ పెట్టించి రాజా, గాలి కావాలి, గాలి. గాలి ఎక్కడి నుంచి రావాలిరా? కింద నుంచా పై నుంచా? వస్తుందారా గాలి బాగా? కొన్ని వేడి నీళ్ళు పెడితే స్నానం చేసుకుంటా. యు వాంట్ హాట్ వాటర్? హాట్గా ఉంటుందిరా నీకు. రాజా ఇప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయరా, వేడిగా ఉంటాయి. మా ప్రభుత్వం ఉండుంటే నంది అవార్డు తీసుకునేవాడిని, ఇలా నాన్ స్టాప్ గా కొడుతున్నారేంటి రాజా? నువ్వు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటే కొట్టడం కదరా నేను చంపే. సినిమాలో యాక్ట్ చేసుకునేవాడికి పెద్ద సినిమానే చూపిస్తున్నారు స్టేషన్ లో. అమ్మా సైకో అన్నా.